జనసేన పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి అనే నినాదంతో మొదలైంది. ఆ నినాదం లాగానే ఇవాళ కూటమిలో భాగస్వామైన తర్వాత పరిపాలనలో కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తనలో కానీ మార్పులు తీసుకొచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ఏ రకంగా వేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నటువంటి విషయం. దానిలో భాగంగానే పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి గత పాలకులు శాసనాలన్నింటినీ కూడా ఒకసారి ఆశ్చర్యపడే విధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత మళ్ళా ఏదైతే పంచాయతీలు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెటూరులో కూడా మంచిగా గవర్నెన్స్ ఉండాలంటే పంచాయతీలు అవసరమో ఆ పంచాయతీలని మళ్ళా చిగురింపజేసే విధంగా ఒక్కసారిగా 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి యావత్ దేశము ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. తర్వాత అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతుంటే ఆయన సొంతంగా ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 ఇచ్చి ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో పంచాయతీలు ఆ పంచాయతీలన్నింటిలో కూడా తక్షణమే శానిటేషన్ వర్కులు చేపించినటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మళ్ళా పంచాయతీరాజ్లో ఉద్యోగం చేరితే ఎలాంటి ప్రమోషన్ లేకుండా, ఎలాంటి ఎదుగుదల లేకుండా అదే పోస్టుతో రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమి మనం చేయొచ్చు, అవకాశాలు ఏమున్నాయి, అవకాశాలు ఉండి కూడా ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టలేదా అని 1 year దాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మనం చేయొచ్చు అని ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు అంటే ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి ఇవాళ రాష్ట్రంలో 77 DDOలు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు అని చెప్పి ఏర్పాటు చేసి ఒక్కసారిగా 10,000 మంది పంచాయతీరాజ్లోని ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ చెందుతుంది. దానికి జనసేన పార్టీలో మేము కూడా ఒక నాయకులుగా ఉన్నందుకు చాలా గర్వంగా ఇవాళ ఫీల్ అవుతున్నాం. జనసేన పార్టీలో మేము కూడా ఆయనతో అడుగులేస్తున్నందుకు ఇవాళ చాలా ఆనందంగా మేము ఇవాళ చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేకుండా మీడియా ముందుకు వచ్చి ఇవాళ చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే 10,000 మందికి ఒక్కసారి ప్రమోషన్ చూడటం అంటే అది ఒక చరిత్ర. గతంలో 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మళ్ళా పంచాయతీలు ఏ రకంగా బతికించి ఒక చరిత్ర సృష్టించామో ఇవాళ ఒక్కసారిగా 10,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి దేశంలో మరెవరూ చేయలేరు, ఎప్పుడు జరగదు అనే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఇవాళ యావత్ దేశమంతా కూడా శ్లాఘిస్తుంది. ఇవాళ అంటే ఒక నాయకుడికి, రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడికి ప్రజలకు మంచి చేయాలనేటటువంటి ఒక తలంపు, ఒక చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా చెయ్యవచ్చు అనడానికి నిదర్శనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు, గతంలో పాలించినటువంటి వ్యక్తి ఏమి చేశారో అన్న విధంగా ఏమి చేశారో ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి నేను ఇల్లు కట్టుకున్నాను అని చెప్తున్నావు కదా, ఆ తాడేపల్లిలో ఉండి ఒకసారి పరిశీలన చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎట్లా అసెంబ్లీకి రారు, మీ నాయకులందరూ ఏదో సంతకాలని చెప్పేసి తిరుగుతున్నారు రోడ్లు అంటబడి. పాప ఆ సంతకాలను ఎవడు పెట్టట్లా, ఆ సంతకాల కోసం తిరుగుతున్నారు చెప్తే అసలు రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారనేది ఒకసారి చూస్తే తెలుస్తుంది. గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు
ఏదో ఊరకనే క్రిటిసైజ్ చేయాలి, మనం అనాలి అని అనటం కాదు రాజకీయాలు. ఎప్పుడు కూడా ఎప్పుడు మేము జనసేనలో ఆ పని చేయలేదు. మీరు సక్రమంగా చేయనప్పుడు చేయలేదని చెప్పాం. ఏదైనా మంచి చేస్తే ఎస్ దీనివల్ల ఉపయోగపడుతుందని చెప్పాను చెప్తే ఊరకనే ఉన్నది మనకి ఎంతసేపు వాళ్ళని తిట్టడానికో, వాళ్ళని కొట్టడానికో, వీళ్ళని ఇబ్బంది పెట్టడానికో అనే నైజం జనసేన పార్టీది కాదు. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది అంతకంటే కాదు. ఇవాళ ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లా తీసుకున్నా 7 సార్ల DDO ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. వీటి వల్ల 16 రకాలైనటువంటి సేవలు ఇవాళ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పల్లెటూరు వాతావరణంలో పెరిగేటటువంటి ప్రజలకి, వాళ్ళ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళందరికీ ఇంటి ముంగిటికి ఇవాళ చేసే విధంగా ఇవాళ ఆఫీసును ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మేము ఏదో పెట్టాం, వాలంటీర్లు పెట్టాం, సచివాలయాలు పెట్టాం, ఇళ్ళో పంపించామని చెప్పుకోవటం కాదు. అది ఎందుకు పంపించారో మీకు తెలుసు. మీ యొక్క స్వలాభం కోసం మీరు చేశారు. ఇవాళ ప్రజల యొక్క లాభం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ DDOలను ఏర్పాటు చేశారు. తేడా రెండింటికి ఒకసారి గమనించండి అని చెప్పేసి గతంలో పరిపాలించినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పెద్దలందరూ కూడా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఉద్యోగస్తుడు హ్యాపీగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది. ఉద్యోగస్తుడు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఎస్ నాకు సకాలంలో ప్రమోషన్ వచ్చింది, నాకు సకాలంలో జీతం వచ్చింది, నాకు సకాలంలో నాకు రావాల్సినటువంటి DL వచ్చినాయి అన్నప్పుడు అతను అదే హ్యాపీగా, అదే ఉత్సాహంతో ప్రజలకు కూడా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఉద్యోగస్తుడు ఇబ్బంది ఉందో ప్రజలకు పనిచేయడు, లంచాలకు అలవాటు పడతారు, రకరకాలన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఒక మార్పు తీసుకొస్తే ఆ మార్పు ఎన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడిద్దో అన్ని రకాలుగా చేసి చూపించే ప్రయత్నం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క శాఖ ద్వారా కూటమి ప్రభుత్వంలో చేసినందుకు, మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా ఆశయం ప్రజలకు మంచి జరగాలి, మా ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచన ఆశయంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నందుకు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు గమనించండి అని చెప్పే ప్రయత్నమే ఇవాళ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం. ఎందుకంటే మంచి జరిగిందని మీరు మంచిగా స్వీకరించండి, మంచి జరిగే వ్యక్తులు మీరు ఆదరించండి. మరింత మంచి చేసడానికి మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇవాళ కనీవిని ఎరుగిన విధంగా ఉద్యోగస్తులందరూ కూడా, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా నేను ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటే ప్రజలకు మంచి జరిగింది. అంతేగాని ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టి మనం ఏదో చేయాలనుకుంటే ఎప్పుడు కూడా ప్రజలకు చెడు జరిగింది. ఇవన్నీ చేస్తున్నందుకు ఒకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరించండి అని చెప్పేసి మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం.